మీరు బారమల్లు రాజు గారిని శిక్షించాలనుకున్నారు కదూ, వారు శిక్ష అనుభవించేశారు భాయిజాన్. ఏ తండ్రైనా తన కూతుర్ని కోల్పోవడం కంటే పెద్ద శిక్షను మీరేం విధించగలరు భాయిజాన్? మీర్జా, బారమల్లు రాజు వల్ల నాకు బాధ కలిగింది. మీరు చెప్పిన నియమం ప్రకారమే ఎవరి నేరం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుందో వాళ్లే నేరస్తుల్ని శిక్షించే హక్కు ఎక్కువ కలిగి ఉంటారన్నారు. అందువల్లేగా ఆదం ఖాన్ని స్వయంగా రుకయ్య బాబీజాన్ మన్నించడం జరిగింది. నేను బారమల్లు రాజుని మన్నించాలనుకుంటున్నాను భాయిజాన్. తమరి తమ్ముడు మీ నుంచి కోరుకునేది ఇదే. షహన్షా, జరిగిన దానికి నేను ఎంతగానో బాధపడుతున్నాను. నాన్నగారు కూడా. వారు చేసిన నేరం అంత పెద్దదేమీ కాదు. అయినా మీరు భాయిజాన్, ప్రేమ అనేది ఎవరికైనా ఎంత శక్తినిస్తుందంటే ఒక ఫకీర్ కూడా షహన్షా ముందు రొమ్ము విరుచుకుని నిలబడగలుగుతాడు. అలాగే ప్రేమ అనేది ఎంతటి బలహీనత కలిగిస్తుందంటే ఎలాంటి బాధ్య అయినా అందరి ముందు మోకరిల్లే పరిస్థితి ఏర్పడుతుంది భాయిజాన్. ఎందుకంటే దీన్నే ప్రేమ అంటారు భాయిజాన్. మీరు ఇష్టపడే వాళ్ళని కావాలనుకున్నా కూడా బాధ కలిగించలేరు. ఎందుకంటే వాళ్ళకి కష్టం కలిగిస్తే ప్రేమించిన వాళ్ళ మనసే బాధపడుతుంది భాయిజాన్. షహన్షా ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? జోదా, కొంచెం ఓర్చుకోవాలి మీరు. ఎలా ఓర్చుకోమంటావు మోతి? నాన్నగారు అనవసరంగా మౌనం వహించడం వల్ల ఇక్కడ నాన్న రభస జరిగిపోయింది. అటు ఆ మేరికి మచ్చ రావడమే కాక ఇటు మొగలై సామ్రాజ్యపు గౌరవం కూడా నేల కూలిపోయింది. అత్తయ్య గారు నన్ను తన కూతుర్లో చూసుకుంటుంటే నాన్నగారేమో జీవితాంతం నేను ఎగతాళికి గురి కావాల్సిందేనా? ఒకప్పుడు నేను ఆమెరు రాజపుత్ర వంశంలో దాన్నని గర్వపడుతూ ఉండేదాన్ని, సగౌరవంగా చెప్పుకునేదాన్ని. తప్పంతా నాదేలే. నేనసలు శివాని పెళ్లి ప్రతిపాదన షహన్షాకి చెప్పుండకూడదు. అలాగే శివానిని మందిరానికి తీసుకువెళ్ళుండకూడదు. మిమ్మల్ని మీరే సముదాయించుకోండి జోదా. తమరి ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాలని కాదుగా. మరి ఎవరిని నిందించమంటావు? నాకీ గతి పట్టించిన నా తలరాతనా, లేక మా చెల్లెల్నా, మా నాన్నగారినా? వాళ్ళు నాకు నమ్మక ద్రోహం చేశారు మోతి. తప్పు వాళ్ళది కూడా కాదు జోదా. పరిస్థితులే ఆ విధంగా వచ్చాయి. రాజుగారి స్థానంలో ఏ తండ్రున్నా వారు కూడా అలాగే చేసేవారు. వంశ గౌరవం కోసం, తమ కూతురు భవిష్యత్తు కోసం వారు మౌనం వహించారు. కాకపోతే వారు అలా ఎందుకు చేసుండేవారు? లేదు మోతి, అబద్ధాల ఆధారంగా సంబంధాలు కుదుర్చుకునే వంశానికి చెందిందని కాదు. నాన్నగారు అటువంటి పని చేసి తనకి తానే కాకుండా చివరికి షహన్షాకి, మీర్జా హకీంకి, నాకు కూడా నమ్మక ద్రోహం చేశారు ఆయన. కనీసం నాకైనా వారు నిజం చెప్పుండొచ్చుగా. నాకు కూడా నిజం చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు మీకు చెప్పుంటే మీరేం చేస్తుండేవారు జోదా? శివానికి నచ్చ చెప్పేదాన్ని. అప్పటికి తను వినిపించుకోకపోతే ఈ సంబంధాన్ని ఇక్కడి దాకా రానిచ్చేదాన్ని కాదు. అప్పటి కనీసం 2 వంశాల గౌరవం, ప్రతిష్టలు నష్టపోయేవి కాదు కదా. దయచేసి మన్నించండి జోదా బేగం. చెప్పు, షహన్షా గారు ఏదైనా కబురు పంపారా? అదేం లేదు బేగం సాహెబా. కానీ మీకు ఈ సంగతి చెప్పాలనిపించింది. షహన్షా గారు మీ నాన్నగారిని విడుదల చేశారు. అలాగే వారు ఆమేరు వెళ్ళటానికి కూడా అంగీకరించారు. చూసావా మోతి, షహన్షా గారు మళ్ళీ ఆయన గొప్పతనాన్ని నిరూపించుకున్నారు.
అమ్మా, మనం వెంటనే ఆమెరు బయలుదేరి వెళ్ళాలి. జోధాని కలుసుకోకుండానేనా? ఏ ముఖం పెట్టుకొని కలవగలను తనని? మహారాణి గారైన రాజమాత హమీదా భానుగారు ఏం చేస్తున్నారో? మహారాణి గారు, శివాని ఎంత పెద్ద నేరం చేసిందంటే అందుకు మిమ్మల్ని క్షమాపణ ఎలా అడగాలో అర్థం కావడం లేదు. క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు మహారాజా. మీరొక మహారాజే కాకుండా ఒక తండ్రి కూడా. మీ బాధ్యత, మీ నిస్సహాయత నేను అర్థం చేసుకోగలను. తన కుమార్తె ఒక కళాకారుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఏ మహారాజు కోరుకోడు. తన వంశం కంటే తక్కువ ఇంట్లో పిల్లనివ్వాలని కోరుకోరు. అలా జరిగినందుకు నేను ఎంతగా బాధపడుతున్నానో అంతగా మీరు కూడా బాధపడుతున్నారు. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. లేదు మహారాణి గారు, నిజానికి మా పెంపకంలోనే ఏదో లోటుండుండాలి. దానివల్లే శివాని మా అందరికీ తలవంపులు తెచ్చింది. ఆ మీర్జా హకీం గారు, వారు ఎంతో ఔదార్యం కలవారు. ఇదంతా మీ పెంపకం వల్లే సాధ్యమైంది. మీరు మీ పెంపకాన్ని నిందించుకోవద్దు. మా కోడలు జోధాని పెంచింది కూడా మీరే కదా. ఒక్కోసారి కొందరు పిల్లలు ఏదో తెలివి తక్కువతనంతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. పోనీలేండి, నేను మీకు ఏం చెప్పాలని వచ్చానంటే, మీరంతా ఇంకో రోజు ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది. రేపు శివరాత్రి పండుగ, మీ అందరికీ అది చాలా పెద్ద పండగ. మీరిక్కడే ఉంటే జోధ చాలా సంతోషిస్తుంది. తమరి ఈ పెద్ద మనసుని ఎలా ప్రశంసించాలో అర్థం కావడం లేదు. తమన్ని కాదనగల సాహసమైతే లేదు, నాకు అంతటి ధైర్యం కూడా లేదు. ఇలాంటి తలవంపులతో మీతో పాటు ఒక రాజుగా ఉండగల ధైర్యం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక్కడ గడిపే ప్రతి క్షణం నన్ను నేను కించపరుచుకునేలా చేస్తుంది. ఇక ముందు అవకాశం అంటూ వస్తే, నా గాయాలు మానిపోతే తమన్ని చూడ్డానికి తప్పకుండా వస్తాను. సెలవిప్పించండి. అలాంటి అవకాశం తొందరగా రావాలని నేను ఖుదాని ప్రార్థిస్తాను. జోదా బేగం ఏం చేస్తున్నారో? తమరు వెళ్ళాలన్నారు కదా, కొంతసేపు జోధాతో గడపండి. నేనందులో ఎలాంటి జోక్యం చేసుకోను. బేగం ఏం చేస్తున్నారో? తమరు వెళ్ళాలన్నారు కదా, కొంతసేపు జోధాతో గడపండి. నేనందులో ఎలాంటి జోక్యం చేసుకోను. నాన్నగారు, షహిన్షా గారు మిమ్మల్ని క్షమించేశారు. ఎందుకంటే ఆయనది పెద్ద మనసు కాబట్టి. కానీ నాకంత పెద్ద మనసు లేదు. షహిన్షా లాగా, మీర్జా హకీం లాగా మిమ్మల్ని క్షమించేంత శక్తి నాకు లేదు. నేను క్షమించలేను. కనీసం మీరు నాకు చెప్పుండవలసింది. ఒకవేళ చెప్పలేకపోతే, లేఖలో అది రాయలేకపోతే స్వయంగా ఇక్కడికి వచ్చి చెప్పుండాల్సింది. శివాని వేరొకరిని ప్రేమిస్తుందని చెప్పవలసింది. నాన్నగారు, మీరు చెప్పిన అబద్ధం కారణంగా అటు ఆ మేరకి మచ్చ రావడమే కాకుండా ఇక్కడ మొగలై కుటుంబం కూడా చాలా గాయపడింది. మీరు నన్ను కష్టపెట్టుండొచ్చు. నేను మీ కూతుర్నే గనక ఏమీ అనుండేదాన్ని కాదు. కానీ మీరు నా కుటుంబానికి చేసిన దానికి, వాళ్ళని మోసగించినందుకు నేను మిమ్మల్ని ఎన్నిటికీ క్షమించలేను నాన్నగారు. తమరి కారణంగానే మొగలై సామ్రాజ్యపు గౌరవం మట్టి పాలైపోయింది నాన్నగారు. తమరు నాకు చెప్పుండవలసింది నాన్నగారు. నేను ఏదో ఒకటి చేసేదాన్ని. శివానికి నచ్చ చెప్పేదాన్ని, లేదా ఈ సంబంధాన్ని ఇక్కడి వరకు రానిచ్చేదాన్ని కాదు. అప్పుడు కనీసం నా భర్త మనసు గాయపడేది కాదు. మా మరిది గారికి ఇంతటి అవమానం జరిగేది కాదు. మీకు నా మీద గల ప్రేమని నేను ఎన్నిటికీ మర్చిపోను. అలాగే ఇది కూడా సదా గుర్తుంచుకుంటాను నేను. మీరు మా కుటుంబాన్ని వంచారన్న విషయాన్ని. మొగలాయి కుటుంబపు కోడలైన ఈ జోదా బేగం మిమ్మల్ని ఎన్నటికీ క్షమించబోదు నాన్నగారు.
దాసి మీర్జా గారి కంబళి తీసుకురా. షహిన్షా, 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 నాన్నగారిని విడుదల చేసినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి వచ్చాను. మీరు అసలు వారిని ఎందుకు క్షమించారని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అలాగే మీరు నన్ను ఎందుకు గేలి చేయలేదో తెలుసుకోవాలని వచ్చాను. నేను చేసింది తప్పని తెలిసి కూడా ఎందుకు నన్ను శిక్షించలేదు? అంత పెద్ద ఘోరం జరిగినా మౌనంగా ఉన్నారు. తమరి ఈ మౌనం నన్ను బాధ పెడుతోంది. మా చెల్లెలి వల్లే మా మరిది గారి మనసు గాయపడింది. అందుకు గాను తమరు నన్ను శిక్షించండి, నా మీద కోప్పడండి, కేకలు వేయండి, కానీ ఇలా మౌనం మాత్రం వహించకండి. తమరి ఈ మౌనం లోపలే నన్ను కుమిలిపోయేలా చేస్తుంది. షహిన్షా, సరిగ్గానే అన్నారు మీరు జోధా బేగం. మౌనం అనేది మనిషిని లోపలే కుమిలిపోయేలా చేస్తుంది కదూ. కానీ మీకొకటి తెలుసా? పెళ్లి వేళలో మా తమ్ముడు ఎదురు చూస్తున్నప్పుడు తను మౌనంగానే ఉన్నాడు. మీకు మరో విషయం తెలుసా? మీ చెల్లెలు తన ప్రియునితో పారిపోయిందని తెలిసినప్పుడు కూడా నా తమ్ముడు మౌనంగానే ఉండిపోయాడు జోధా. పాపం తను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. కానీ లోపల పడుతున్న బాధ, ఆవేదన తన కళ్ళ నుంచి కారిన కన్నీళ్ల వల్ల మేం గ్రహించగలిగాం. ఇక మీకు శిక్ష విధించడం సంగతి అంటారా జోధా బేగం? ఆ పని చేయటానికి మాకు మీ అనుమతి అవసరం లేదు. మా మొఘల ఈ చట్టంలో అసలు నేరస్తుడికి శిక్ష విధించాలని చెప్పబడింది. అసలు నేరస్తురాలు మీ చెల్లెలు శివాని, ఇంకా తన ప్రియుడు తేజ్వంత్ మాత్రమే. బహుశా వాళ్ళు మా నుంచి తప్పించుకుని పారిపోగలమని అనుకుంటూ ఉండుంటారు. కానీ సామ్రాజ్యం చాలా విస్తారమైనది. అందులో మాకు పట్టుబడనంత స్థానం లేదు. అంతటి విస్తారమైన సామ్రాజ్యంలో పారిపోగలం అనుకోవటం కేవలం వాళ్ళ భ్రమ మాత్రమే. వాళ్ళు మా కుటుంబానికి, మొఘల ఈ సామ్రాజ్యానికి అప్రతిష్ట తెచ్చారు. మా తమ్ముడి మనసు గాయపరిచారు. వాళ్ళు చేసిన నేరానికి మేము వాళ్ళని శిక్షించి తీరుతాం జోధా. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి సైనికుని కూడా పంపాం. వాళ్ళు అతి త్వరలో నేరస్తుల్ని పట్టుకుని మా సమక్షంలో నిలబెడతారు. కానీ షహిన్షా, చాలు. ఎందుకంటే దీన్నే ప్రేమ అంటారు బైజాన్. మీరు ఇష్టపడే వాళ్ళని కావాలనుకున్నా కూడా బాధ కలిగించలేరు. జోధా బేగం, ఇక మేమేమీ చెప్పదలుచుకోలేదు, విందలుచుకోలేదు. మీకొకటి అర్థమయ్యేలా చెప్పాలని మాత్రం అనుకుంటున్నాం. బాధ అనేది మనిషిని లోపలే కుమిలిపోయేలా చేస్తుంది. చాలా తొందరగా తిరిగి వచ్చేసావు గుల్ఫామ్. హుజూర్, నేనే వచ్చానని మీరు ఎలా తెలుసుకున్నారు? కారాగారం ఎన్నో నేర్పిస్తుంది. చూడడానికి ఎవరు ఉండరు, వినడానికి ఎవరు ఉండరు. గాలి చేసే చప్పుడు కూడా గుర్తించగలిగే పాఠం నేర్పిస్తుంది. పోన్లే, అదలా ఉండని. ఏం వార్త తెచ్చావో అది చెప్పు. హుజూర్, తెలిసిపోయింది. రాజభవనంలో అబుల్ మాలి మనిషి ఎవరో తెలిసిపోయింది. తొందరగా చెప్పు. అబుల్ మాలి అంతఃపురంలో ఉండే దాసి.
కాగితం కలం తీసుకొచ్చావా? చిత్తం. తొందరగా దీన్ని తీసుకెళ్లి జోధా బేగంకి ఇవ్వు వెంటనే. బేనజీర్, శుక్రియా. యా ఖుదా, బెనజీర్కి ఎలా చెప్పడం? కోపంతో నన్ను కాటేస్తుందేమో. ఈ సంగతి తనకి ఎలా చెప్పడం? మన దగ్గరున్న పాములన్నీ అయిపోయాయని తనకి ఎలా చెప్పడం? తను కోపంతో విషమంతా నా మీద కక్కిస్తుందేమో. యా అల్లా. బెనజీర్, ఏమిటి పని బెనజీర్? మతిగాని పోయిందా? విషయాన్ని ఇలా ఈ విధంగా వ్యర్థం చేయకు. మన దగ్గర ఇక విరుగుడు ఏం మిగలలేదు. ఒక్క పాము కూడా లేదా? మరి నువ్వేం చేస్తున్నావు? ఇంతవరకు ఆ సంగతి ఎందుకు చెప్పలేదు? నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ విషయం కావాలి. విషయం కావాలి నాకు. అది లేకుండా నాకు మనశ్శాంతి లేదు. మెల్లగా మాట్లాడు. ఒకవేళ ఎవరైనా మన మాటలు వింటే మన తలని ఇక్కడికిక్కడే నరికి పారేస్తారు. దిక్కులు చూస్తావేంటి జోకిరా? వెళ్ళి నాకు విషయాన్ని ఏర్పాటు చేయి. వ్యవధి చాలా తక్కువగా ఉంది జోకిరా. నేను గనుక జలాల్ని హాత మార్చకపోతే అబుల్ మాలి నన్ను చంపేస్తాడు. ఒక వంక ఆ జోధా బేగం నాకు పెద్ద బిడదలాగా అయింది. షహీన్షా చింతకి వెళ్ళడమే నాకు కష్టమైపోతుంది. ఎవరో గొడవ పడుతున్నట్టుగా ఉన్నారు. అలాంటి స్థితిలో నాకు ఇలాంటి దుర్వార్త చెప్తావా? నిన్ను నిబ్బరపరచుకో బెనజీర్. జోధా, ఏమైంది మోతి? మీకేదో ఒక లేఖ వచ్చింది. ఎక్కడి నుంచి? షరీఫుద్దీన్ గారు పంపించారు. మీరు వారిని కలుసుకోవాలని రాశారు. షహీన్షా గారి ప్రాణాలకి ఆపద కలిగించేవారు తెలుసని రాశారు. అవునా? అవును, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. షరీఫుద్దీన్ గారిని వెంటనే కలవాలి. వద్దు జోదా, చాలా పొద్దుపోయింది. ఇది షరీఫుద్దీన్ కొత్త ఎత్తుగడ కాదని ఎలా చెప్పగలం? మిమ్మల్ని ఇరికించడానికి వల పన్నుతున్నాడేమో. అది వలే అయినా నేను వెళ్లి తీరాలి మోతి. ఎందుకంటే షరీఫుద్దీన్ గారు ఏ రహస్యం చెప్తున్నారో షహీన్షా ప్రాణాలు కాపాడడం నాకు ముఖ్యమైన కర్తవ్యం. నేను వెంటనే వెళ్ళాలి. మహామంగా, జలాలు ఇలా మారిపోయారేంటి? నాకు అసలు బొత్తిగా అర్థం కావడం లేదు. వారు భారమల్లు రాజా గారిని విడుదల చేసేశారు సగౌరవంగా. రుకయ్య బేగం, మీరు సగౌరవంగా అనటం మర్చిపోయారు. జలాల్ గారు భారమల్లు రాజాని సగౌరవంగా విడుదల చేయడమే కాదు, వారు ఆమేరు వెళ్లడానికి అనుమతి కూడా ఇచ్చేశారు. నేరస్తులు ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే. ఇదే జలాల్ నమ్మిన నియమం. కానీ రాజా భారమల్లు విషయంలో జలాల్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కావటం లేదు. ఆదం ఖాన్ తనకి తమ్ముడితో సమానం. అయినా జలాల్ ఆదాంని శిక్షించకుండా వదల్లేదుగా. ఇక షరీఫుద్దీన్, వారికి బావగారు, ఇప్పటికీ అతను కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. బక్షీబాను జలాల్కి చెల్లెలు కదా. తన ప్రియమైన చెల్లెల మీద జలాల్ ఎంత కోపంగా ఉన్నాడంటే బక్షీబానుని మీర్జా హకీం పెళ్లికి రావటానికి కూడా అనుమతించలేదు. కానీ జోధా బేగం విషయం వచ్చేసరికి అంతా మారిపోయింది. రుకయ్య బేగం వాళ్ళ నాన్నగారిని జలాల్ సగౌరవంగా వదిలేయడమే కాకుండా వాళ్ళ ఆమీరు వెళ్లటానికి కూడా అనుమతి ఇచ్చాడంటే దాని అర్థం జోధా బేగం జలాల్కి చాలా చేరువవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. తనకి ప్రత్యేక వ్యక్తిగా అయిపోతోంది. అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నాను, మీరు ఏదో ఒకటి చెయ్యాలంటున్నాను. కానీ ఏం చేయడం? బెనజీర్, ఆ షరీఫుద్దీన్ నాకు బెనజీర్ సంగతి చెప్పినప్పటి నుంచి నా మనసులో చాలా కలవరంగా ఉంది. జోదా, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలా రహస్యంగా కారాగారానికి వెళ్లి షరీఫుద్దీన్ కలవడం మంచి పని కాదు. ఎవరైనా చూసినట్లయితే షహీన్షాకి చాలా కోపం వస్తుంది. అంతేకాదు, షరీఫుద్దీన్ మాటలు అంతగా నమ్మదగినవి కావు. మేం మిమ్మల్ని అందరినీ ఒక ముఖ్యమైన లక్ష్యంతో ఇక్కడికి పిలిపించాం. చాందేరి చేరువలో ఆఫ్ఘన్ పఠాను తిరుగుబాటు చేస్తున్నారు అంటే దాని అర్థం ఎవరో దుర్బుద్ధితో మొఘలాయి సామ్రాజ్యంలో తిరుగుబాటుకు పాల్పడ్డారు. అలాగే మరోసారి మొఘలాయి సామ్రాజ్యం దానికి గట్టి జవాబే ఇవ్వనున్నది.